భారతదేశంపై అమెరికా ట్రంప్ కీలక వ్యాఖ్యలు అయితే చేశాడు. ఇంతకీ ఏమని కామెంట్ చేశాడు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, అమెరికా ట్రంప్ భారత్పై కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇంతకీ అసలు ఏమని కామెంట్స్ చేశాడు? గత కొద్ది రోజులుగా ట్రంప్ కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అంటే ఆ వ్యాఖ్యలు ఎట్లా అనిపిస్తుంది అంటే కడుపు మంటతో చేసే వ్యాఖ్యలు. అంటే ప్రపంచ పెద్దన్నగా మనం మీడియా వేదిక మీద కానీ సోషల్ మీడియాలో కానీ ప్రపంచ పెద్దన్న అగ్రరాజ్యం అట్లాగా మనం సంబోధిస్తూ ఉంటాం అమెరికాని. సో అది మొదటి నుంచి ఎక్కించేసుకున్నాం మనం. ఎంత ఎక్కించేసుకున్నామంటే సగటు పౌరుడు అమెరికాలో వెళ్ళి ఉద్యోగం చేయాలి, సగటు పౌరుడు లివింగ్ లైక్ ఏ అమెరికన్ సిటిజన్, ఇట్లాగా ఒక డ్రీమ్స్ లాగా అమెరికా అంటే బాగా సంపన్న దేశం, అభివృద్ధి చెందిన దేశం, అట్లాంటి పోకడంతో వెళ్తున్న అమెరికా ఎప్పటికీ అదే పెద్ద తరహా నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో చాలా రకాల కుతంత్రాలు చేస్తూనే ఉంది. ఎంత కుతంత్రాలు చేస్తుందంటే ఎక్కడైనా ఒక దేశం స్వతంత్రంగా అభివృద్ధి చెందుతుందంటే వెంటనే అక్కడ ఉండే అంతర్గతంగా కుమ్ములాట్లు పెట్టడం, అక్కడ ఉండే అధ్యక్షుడిని కొన్నాళ్ళకి ఆ దేశ ప్రజలే అసహించుకునేలా చేయడం, వాడిని చంపేయడమో లేకపోతే వీళ్ళే ఉరి తీసేయడం చేస్తారు. దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. గడాఫీ కానీ సద్దాం హుస్సేన్ కానీ ఇట్లాంటివన్నీ కూడా. సో అట్లాంటి అమెరికాకి ఇప్పుడు పోటీగా చైనా తయారవుతుంది. రష్యా ఇప్పుడు పోటీగానే ఉంది, జర్మనీ కూడా ఎప్పుడు పోటీయే. సో ఇట్లాంటి నేపథ్యంలో భారత్ కూడా అతిపెద్ద సుసంపన్నమైన దేశంగాను జీడిపిలో కూడా నెంబర్ 2కి వద్దామనే తాపత్రయంలో భారత్ చాలా ఆచితూచి అడుగులు వేస్తుంది. అది బికాజ్ ఆఫ్ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నుంచి అని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ 2014 నుంచి కూడా. సో మోదీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కొన్ని రకాల సంస్కరణలు, కొన్ని రకాల ఇంప్లిమెంట్స్ అవన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటే ఈరోజు 4th ప్లేస్లో ఉంది. ప్రపంచంలో జీడిపిలో 4th ప్లేస్లో ఉంది భారతదేశం. పైగా అత్యంత జనాభా గల దేశం, పైగా అత్యంత యువత కలిగిన దేశం భారతదేశం. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా భారతీయుడు కంపల్సరీగా ఉంటాడు. ప్రపంచం మొత్తం మీద ఉన్న ఈ 6 ఖండాలు, 7 ఖండాల్లో అంటార్కిటికా చీకటి ఖండం కాబట్టి ఈ 6 ఖండాల్లో కూడా 194 దేశాలు కలిపి ప్రతి దగ్గర కూడా భారతీయుడు ఉన్నారు. సో భారతదేశం యొక్క మ్యాన్ పవర్ చాలా అవసరం ఉన్న నేపథ్యంలో ఇది ఎదుగుతుంటే చైనా వాడు ఇప్పుడు అమెరికాకు పోటీగానే వస్తాడు. వాడు ఒక ప్రోడక్ట్ చెప్తే యాజ్ ఇట్ ఈజ్గా అలా దించేస్తాడు. మీరు అబ్జర్వ్ చేయండి, వాడు ఏ ప్రోడక్ట్ దించినా దానికి యాజ్ ఇట్ ఈజ్గా దించేస్తాడు. వాడు యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ ప్రోడక్ట్ వాడకుండా వాడు గూగుల్ లాంటివి వాడకుండా యూసీ బ్రౌజర్ అని ఏవో కొత్తగా వీడు ఫేస్బుక్ వాడకుండా వాళ్ళు ఇంకేదో పెట్టుకోవడం ఇట్లా చేస్తుంటారు. అయితే మొన్న షాంఘై సెప్టెంబర్ 1న మొన్న మండే జరిగిన షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఏదో ఉంది. దానికి ప్రపంచంలో ఉండే పెద్ద దేశాల యొక్క ప్రధానులు, అధ్యక్షులు ఒక దగ్గర కలిశారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది భారత్, రష్యా, చైనా. వీళ్ళు ముగ్గురు జీపింగ్ ప్రధానమంత్రి చైనా ప్రధాని, అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ, అటు రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ ఒకే వేదిక మీద ఒక దగ్గర గుమ్ముకూడి ముచ్చట్లు చెప్పుకోవడం, కరచాలనం చేసుకోవడం. ఇది ప్రపంచ దేశాలకి ఏ విధమైన సంకేతాలు వెళ్ళిందో తెలియదు, కానీ అమెరికాకు మాత్రం కడుపు మంట తెచ్చేలాంటి సంకేతాలు వెళ్ళింది. సో ఈ కడుపు మంటతో ఏమవుతుంది, అమెరికా ఒకవైపు చైనా మీద, మన మీద సుంకాలు విధిస్తున్నాడు. ఎందుకు మనం ఆయిల్ కానీ యుద్ధ విమానాలు ఇవన్నీ కూడా రష్యా నుంచి తెప్పించుకుంటున్నాం, మా దగ్గర కొనట్లేదని కడుపు మంటాడికి. మరోవైపు అమెరికాకి చాలా అప్పులు కూరుకుపోయింది, జీడిపి కూడా తగ్గుతూ వస్తుంది. మొన్న లాస్ట్ 3 months చెక్ చేసుకుంటే మంది జీడిపి బాగా అభివృద్ధి చెందింది, వాళ్ళది 0.7 అభివృద్ధి చెందిందంట. వాళ్ళు ఇంతకుముందు వాటితో పోల్చితే చాలా తక్కువ అది. సో ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలతో బిజినెస్ చేసి వాడి జీడిపి పెంచుకొని వాడు తద్వారా లబ్ధి పొందాలని, వాడి యొక్క అమెరికా యొక్క అప్పులు తగ్గించుకోవాలని చూస్తున్నారు. ఒకవైపు చైనా మీరు సుంకాలు విధిస్తే మేము విధిస్తామని చెప్పి వాళ్ళు పోటీగా ఉన్నారు. చైనాకి మనకు పడదు అన్నట్టుగా ఉన్నప్పటికీ మొన్న ఎప్పుడైతే షాంఘైలో కలిసిన సమావేశంలో 3 దేశాలు కలిసేసరికి వీళ్ళు 3 ఒకటైపోతే నా పరిస్థితి ఏంటి అనే కడుపు మంటతో ఇవాళ ఆ ట్రూత్ అనే సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. భారత్తో సత్సంబంధాలు మాకు దూరం అవుతున్నాయి అంటే వెటకారంగా, వ్యంగ్యంగా చూడండి. ఇకపై ఏంటది దుర్బుద్ధితో కూడిన చైనాతో అతిపెద్ద దేశాలైన రష్యా, భారత్ కలిశాయంటే ఇంకా వీళ్ళ పతనం స్టార్ట్ అయినట్టే. అంటే ఇలాంటి అర్థం వచ్చేలాగా వ్యంగ్యంగా పోస్ట్ పెట్టాడు. అంటే ఏంటి, వాడికి పోటీగా ఎవడు రాకూడదు, కడుపుమంట. ఇప్పుడు పోటీగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి,
మీరు మీరు ఇన్వెన్షన్ చేశారు, దీనికన్నా మించి నేను ఇన్వెన్షన్ చేస్తాం, దీనికి ఇది వీళ్ళు కనిపెట్టారు, దీనికి తాత లాంటి దీనికి బాబు లాంటి ఇంకోటి కనిపెడదాం, అది లేదు. వీళ్ళు కనిపెట్టేస్తున్నారా, వెంటనే వీళ్ళు కొలాప్స్ చేసేయాలి, మందే హైలైట్ అయిపోవాలి. మొన్న ఏమైంది, రాడార్ వ్యవస్థలో వాళ్ళకున్న యుద్ధ విమానాలు పాకిస్తాన్ అన్ని తుస్సయ్యాయి. మనం రష్యా నుంచి కొనుక్కున్నవి, జర్మనీ నుంచి కొనుక్కున్నవే సూపర్గా పనిచేసాయి. తర్వాత దానికి మన ఏదైతే డిఆర్డిఓ వాళ్ళు కనిపెట్టిన కొన్ని అనుసంధానంతో కూడిన రాడార్ వ్యవస్థ ఉందో అది బ్రహ్మాండంగా పనిచేసింది. ఆపరేషన్ సింధూర్లో ప్రపంచ దేశాలకి మనం అంటే ఏంటో తెలియజెప్తుంది. ఓహో, ఇండియా అంటే టచ్ చేస్తే ఇలా ఉంటుంది, ఇంతకుముందు లాంటి ఇండియా కాదు, మౌనం పాటించడం, క్యాండిల్ వెలిగించడం, జెండాలు పట్టుకొని ర్యాలీ చేయడం, ఇవి కాదు, దెబ్బకి దెబ్బ. ఇప్పుడు మన కూడా ఎందుకు ఆపేశారు ఆపరేషన్ సింధూరు? జీడిపిలో ఏదైతే అభివృద్ధి చెందుతుందో యుద్ధం జరిగితే ఖచ్చితంగా నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. మరలా ఒక్కసారి పడిపోయిన తర్వాత లెగడం చాలా కష్టం. పడిపోవడం ఈజీగా పడిపోవచ్చు, కానీ ముందుకెళ్ళడం. సో అందుకు అలాగ సడన్గా ఆపరేషన్ సింధూర్ కూడా మెల్లగా జలెక్కించి వాళ్ళకి ఇది పోయించి ఆపారు. మరోవైపు దుబాయ్ రాజు లాంటి వాళ్ళు రిక్వెస్ట్ చేశారనుకోండి, వేరే విషయం, అందుకు ఆపారు. ఎందుకు దుబాయ్తో కూడా మనకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి దేశం వెళ్ళినప్పుడు కూడా మేరా భారత్ మహాన్ అని చెప్తూ, భారతదేశం గొప్పతనం గురించి, ఖ్యాతి గురించి చెప్పుకుంటూ వస్తూ అందరితో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు. కాబట్టి ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఆపరేషన్ సింధూర్కు సపోర్ట్ చేసే, ఎక్కడో ఆ టర్కీష్ ఒకడు, ఇరాన్ ఒకడు, ఆ ఇద్దరు ముగ్గురు ఎదవలు తప్ప మిగతా అందరూ మనకు సపోర్ట్ ఇచ్చారు. సో ఇట్లాంటి సపోర్టుగా వెళ్ళిపోతూ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో మన దగ్గర తయారు చేసి ప్రపంచ దేశాలకి స్ప్రెడ్ చేసేలాగా ఉన్న తరుణంలో మనం అభివృద్ధి చెందుతున్నాం, జీడిపి అభివృద్ధి చెందుతుంది. మనతో పాటు మొన్న షాంఘై ఒప్పందంలో రష్యా చైనాతో కలిస్తే ఏమవుతుంది? అప్పుడు మనది ఇంకా బలవంతంగా తయారవుతుంది కదా. ఆ కడుపు మంట వాడికి స్పష్టంగా కనబడుతుంది. వాడికి చైనా అంటే పడదు, పోనీ ఇండియా అంటే ఫేవరే. నువ్వు మరి పాకిస్తాన్కి వెంటనే ఒక జలక్కిచ్చి ఇండియా ఫేవర్గా మాట్లాడావు, ఎప్పుడైనా మాట్లాడలే. వెంటనే ఇండియాకే సపోర్ట్ అంటాడు, నెక్స్ట్ మినిట్ స్టేట్మెంట్ మార్చేస్తూ ఉంటాడు. లేదు పాకిస్తాన్కి కూడా మనం న్యాయం చేయాలి అంటాడు. అంటే నువ్వు యుద్ధం కొట్టుకుంటుంటే ఎవడొకడు పోతే ఎవడు మనకి దాసోహం అంటాడు కదా, వాడిని మనం పరిపాలించుకుందాం అనే కాన్సెప్ట్లో ఉన్నాడు అమెరికా వాడు. అది ఎప్పుడు దొంగదెబ్బ తీసేవాడు. సో రష్యా మనకి చిరకాల మిత్రుడు. సో రష్యాతో ఎప్పుడు మనకి ఇబ్బందులు. చైనా పక్క దేశమే, బట్ చైనాలో ఉండే ప్రతి మూలాల్లోకి వెళ్తే భారతదేశం సంబంధించిన మూలాలే చైనాలో ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ మతపరంగా కానీ కొన్ని రకాల సిద్ధాంతపరమైన ఇవి కానీ చైనాలో ప్రతిదీ మన దగ్గర ఫాలో అయిన వాళ్ళే. సో వాళ్ళకి ఎక్కడో చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. కాకపోతే భూభాగం విషయంలోనూ లేదంటే ఇంకే విషయంలోనూ స్ప్రెడ్ అవ్వాలని అనుకుంటారు కాబట్టి అది పెద్దగా మెల్లమెల్లగా సార్ట్అవుట్ చేసే పరిస్థితిలోనే ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఈ 3 దేశాలు ఒకటైపోయాయి కాబట్టి వాడి కడుపు మంటతో చైనా లాంటి దుర్బుద్ధి ఉన్న దేశాలతో రష్యా, భారత్ వెళ్తున్నాయి. వాళ్ళ స్నేహం ఎన్నాళ్ళు కొనసాగుతుందో చెప్పలేను అన్నట్టుగా. అంటే ఈడేదో చేస్తాడు, మళ్ళీ కుట్ర పడుతాడు ఖచ్చితంగా. సో ఆ కుట్రలో భాగంగానే వాడు ఇచ్చిన స్టేట్మెంట్ అది. మరోవైపు ఇటువంటి స్టేట్మెంట్స్తో మన యొక్క స్టాక్ మార్కెట్లు, షేర్ మార్కెట్లు పడేయాలనే ఉద్దేశం, వాళ్ళకి అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశం కూడా ఉంది వాడికి. 6 ఎంతమందో గ్రేట్ బిజినెస్ మ్యాన్లు ఉన్నారు అమెరికాలో. వాళ్ళందరూ షేర్స్ పెరగాలంటే ఈ పిచ్చి స్టేట్మెంట్లన్నీ ఇస్తున్నాడు, ఈ పిచ్చి ముసలివాడు. అది జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.